అనేటటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నిర్ధారణ చేయబడిన లక్ష్యము, దానిని సాధించుటకు తగు మార్గము దృష్టి అందుంచుకొన్న పిమ్మట మనము మార్గదర్శకుడుగా గైకొనదగు వానిని అన్వేషింపవలెను. అతడు మనలను సాక్షాత్కార మార్గమున జయప్రదముగా కొనిపోగలవాడు కావలేను. అన్ని విషయములందునూ ప్రాపంచిక విషయములతో సహా సమర్థుడగు మార్గదర్శకుని సహాయము ఆవశ్యకమగుచున్నది. కొంత జ్ఞానమును సంపాదించిన తరువాత స్వప్రయత్నంతో ముందుకు పోవుట సాధ్యపడవచ్చును. కానీ అప్పుడు కూడా పూర్వకాల బోధకుల అనుభవ సారమందించడి వారి పుస్తకములు తక్కిన వ్రాతలపై మనం ఆధారపడవలసినదే. ఆధ్యాత్మిక విషయమున అట్లుగాదు. మనము పురోగమించి ఉన్నతోన్నత దశల సాధించిన కొలదియు గురువు యొక్క ఆవశ్యకత అధికాధికమగును. పుస్తకము ఈ విషయమున మనకు నిరుపయోగములు. ఆధ్యాత్మిక విషయములపై ధారాళముగా ఉపన్యసించుటకు, వాగ్వాదములందు గెలుపొందుటకు, వలయు విషయ పరిజ్ఞానము సముపార్జించుటకు అవి సహాయపడునేమో గాని ఆధ్యాత్మికతలో అనుభవపూర్వకముగా వాటి ద్వారా మాత్రమే ప్రవేశించుట దుస్సాధ్యము. పుస్తకముల ద్వారా గడించిన జ్ఞానముపై ఆధారపడి చేయు యోగ సాధనలు అపమార్గమును పట్టించునవే గాక మన ఆధ్యాత్మిక పురోగతికి అపకారులు కూడా. సమర్థుడగు మార్గదర్శకుని సహాయక బలమే మనలను గమ్యమునకు చేర్చగలదు. ఆధ్యాత్మికతపై 18 గ్రంథములు రచించి మౌలానా రూమ్ అనే ప్రఖ్యాత పర్షియన్ కవి మరొక మహనీయుని వద్దకు ఆధ్యాత్మిక శిక్షణ కోరి వెళ్ళెనట. ఆ మహనీయుడు అతనికి తన నుండి అనుభవ జ్ఞాన సాధన కావలయునన్నచో అతని గ్రంథములనన్నింటినీ నదిలో పారవైచి రావలెనని ఆదేశించెను. అది అతని జీవితాంతం పరిశ్రమకు తిలోదకములిచ్చుట అగుటచే దానికి అతడు అంగీకరించలేదు. అతడా కోరికలతో మహాత్ముని అనేక పర్యాయములు ఆశ్రయించెను గాని అదే సమాధానము పొందెను. గత్యంతరము లేక చివరకు అతడు ఆ మహాత్ముని ఆదేశమునకు తలయొగ్గి తన వ్రాతలన్నింటినీ నీటిపాలు కావించి అతని శిష్యుడాయను. సరి అయిన ఆధ్యాత్మిక అనుభూతిని సాధనానంతరముననే పొందనగును. అందుకు విషయ పరిజ్ఞానమును పాండిత్య ప్రకర్షయు నిరర్థకములు. బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఇప్పుడు మన గమ్యాన్ని, మన లక్ష్యాన్ని నిర్ధారణ చేసుకున్నాము, దానికి కావలసినటువంటి సాధన మార్గాన్ని ఎంచుకున్నాము, దృష్టిలో పెట్టుకున్నాము. తర్వాత అయితే ఇప్పుడు కావాల్సినది ఇంకేంటి మనకు అంటే సరి అయినటువంటి మార్గదర్శకుడు. అది చాలా ముఖ్యమైనటువంటిది. దాని అన్వేషణ మొదలవుతుంది. ఆ మార్గదర్శకుడు ఎలా ఉండాలి అంటే మనల్ని సాక్షాత్కార మార్గంలో జయప్రదంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. అన్ని విషయాలందును అంటే ప్రాపంచిక విషయాలతో సహా కూడా సమర్థుడైనటువంటి మార్గదర్శకుని సహాయము మనకి ఆవశ్యకత ఉంటుంది. కొంత జ్ఞానము ఎవరైతే సంపాదించుకొని ఉంటారో ప్రాపంచిక సాధనల లోపల, అంటే ఏదైనా విద్య నేర్చుకోవాలంటే ఏదైనా దానికి, అటువంటి వాళ్ళు వాళ్ళ స్వయప్రయత్నంతో ముందుకు పోయేదానికి సాధ్యపడవచ్చో. కాకపోతే అప్పుడు కూడా పాత గురువులు, బోధకులు ఏమి రాసినారు కదా వాళ్ళ అనుభవ సారంతో, అటువంటి పుస్తకాలని మళ్ళీ దానికి సంబంధించినటువంటి రాతల్ని ఆధారపడవలసిందే. కాకపోతే ఆధ్యాత్మిక విషయంలో అట్లా కాదన్నమాట. అంటే మనం ముందుకి పురోగభివృద్ధి చెందుతూ పోతున్నట్టెల్లా ఏమవుతుంది, గురువు యొక్క సహాయం ఇంకా ఎక్కువగా కావాల్సి వస్తుంది మనకు. పుస్తకాలు ఈ విషయంలో ఎటువంటి సహాయము చెయ్యవు. పుస్తకాలు ఏదో చదివేసినాను, చాలా తెలుసుకున్నాను, జ్ఞానము అయిపోయింది, నేను సాక్షాత్కార మార్గంలోకి వెళ్ళిపోయి నేను సాక్షాత్కారాన్ని పొందుతాను అని అంటే అది తప్పు. అలా సాధ్యం లేదు. ఎందుకంటే ఇది ఒక
ప్రాయోగికమైనటువంటి అనుసంధానం అన్నమాట భగవంతుడిని పొందేది అనేది. అందుకే ఆధ్యాత్మిక విషయాలపై చాలామంది ధారాళంగా ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. అంటే చాలా బాగా చదువుకొని ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు అన్నీ చదువుకొని ఉంటారనమాట. అన్నిటినీ కలబోసి తమదైన రీతి లోపల ఆ వాగ్దాళి నడిపిస్తుంటారన్నమాట. ఇది ఇలాగా అది ఇలాగా మీరు తెలుసుకోండి అని చెప్పి ఉపన్యసిస్తూ ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళు కానీ వాగ్వాదాలు, నేను సరి అంటే ఇదే సరి అని చేస్తూ ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళు నలుగురిని ఆకర్షించేదానికి కానీ వేరే వాళ్ళపైన గెలుపుని పొందడానికి కానీ ఈ ఒక విషయ పరిజ్ఞానాన్ని వాళ్ళు ఏదైతే సముపార్జించుకొని ఉంటారో అవి ఆ విషయాలకి సహాయపడుతుందేమో కానీ భగవంతుణ్ణి పొందేదానికి కాదు. ఆధ్యాత్మికతలో ఏం కావాలి? అనుభవపూర్వకమైనటువంటి వాటి ద్వారానే మనము సాధించేదానికి సాధ్యమవుతుంది. అంటే అనుభవం కావాలి. ఎవరో ఇప్పుడు 4 మాటలు చెప్పినారంటే అంతెందుకు, ఇప్పుడు పుస్తకం చదివి నేను చెప్తున్నానంటే ఇది వినేస్తే అందరికీ సాక్షాత్కారం అయిపోతుందంటే అది కూడా ఏం లేదు. ఎవరైనా కానీ విన్నా కానీ లేదా ఏదో పుస్తకాలు చదువుకున్నా కానీ సాక్షాత్కారం అవుతుందంటే కాదు. కేవలం అది గురువు కృపతో అవ్వాలి. అతని యొక్క యోగిక శక్తి, ఆ ప్రాణాహుతి శక్తి ద్వారా ఎప్పుడైతే గురువు అంతరంగము లోపల వికాసమునిస్తాడు, అంటే ఒక పువ్వు వికసిస్తే ఎలా అవుతుంది ఆ రకంగా వికాసము చెందుతూ పోతుంది అంతరంగం, అప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి సర్వశ్రేష్ఠుడైనటువంటి ఆ సమర్థవంతుడైనటువంటి ఆ సద్గురువు యొక్క సహాయము అతి ముఖ్యమైనటువంటిది. కాబట్టి యోగ సాధనలో మనము సరి అయినటువంటి మార్గం లోపల వెళ్ళాలి అంటే గురువు యొక్క సహాయం కావాలే కానీ ఇటువంటి పుస్తకాలన్నీ చదివితే ఇంకా మనము తప్పుదారి పట్టేదానికి కూడాను అవకాశం ఉంది. కేవలము సమర్థుడైనటువంటి మార్గదర్శకుడు మాత్రమే మనల్ని గమ్యానికి చేర్చగలుగుతాడు. కాబట్టి బాబూజీ గారు ఒక కథ చెబుతున్నారన్నమాట. చాలా గొప్ప కవి అయినటువంటి పార్సీ కవి అయినటువంటి మౌలానా రూమి అనేటువంటి అతని గురించి బాబూజీ గారు ఒక చక్కటి కథను చెప్తున్నారంట. అతను 18 గ్రంథాలు రాసినాడంట ఆధ్యాత్మికతపై. అన్ని గ్రంథాలు రాసిన అతను ఏం చేశాడు, ఒక పెద్ద యోగి అనండి, లేకపోతే మహనీయుడనండి, లేకపోతే సాధు అనండి, సంతుడనండి, ఏమన్నా అనండి, అటువంటి అతని దగ్గర ఆధ్యాత్మిక శిక్షణను కోరి వెళ్తే అతను ఏం చెప్పినాడంట, చూడు నీకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కావాలంటే నీ పుస్తకాలన్నీ తీసుకెళ్ళి నదిలో పారేసి రా అన్నాడంట. అయ్య బాబాయ్, ఎట్లా ఇది చూడండి, మన బాబూజీ గారు మనకి ఎటువంటి మార్జిన్ ఇచ్చేసారనమాట మనందరికీ. ఆ గురువు అయితే నువ్వు చేసిందంతా నదిలో వేసిరా నా దగ్గరికి అన్నాడంట. 18 గ్రంథాలు రాసినాడు జీవిత కాలంలో తాను చేసినటువంటి సాధన అది. అటువంటి సాధనని నదిలోకి వారేసిరా అంటే ఇప్పుడు బాబూజీ గారు ఏమన్నా అట్ట మనల్ని ఎవరన్నా అడిగినంటే ఎవరొక్కడు సహజ మార్గంలో వచ్చేవాళ్ళు కాదు. నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఉండేదంతా నువ్వు అక్కడ పారేసిరా నదిలోకి, నీ దగ్గర ఏముంది అది అయిన తర్వాత నేను చూపిస్తాను భగవంతుడిని అని అంటే ఎవరు వస్తారు? నువ్వు చూపించొద్దు, మేము వచ్చేది వద్దు, ఏమీ వద్దు అని చెప్పేస్తారనమాట. ఎందుకంటే ప్రాపంచికమైనటువంటి ఆకర్షణ లాంటిది అది కావాలి అని. కాబట్టి అతను మళ్ళీ వెళ్ళి ఆ గురువుని అడిగితే అప్పుడు అది మళ్ళీ అదే చెప్పాడట. ఇంకా ఇది అవ్వే గత కాదు, నాకు భగవంతుడిని పొందాల్సిందేనని ఆ 18 గ్రంథాలని తీసుకెళ్ళి నీటిలో పారేసి వచ్చినాడనమాట. తర్వాత అతనికి భగవంతుడి సాక్షాత్కారం కలిగింది, ఆ గురువు మార్గదర్శనం దొరికింది అని చెప్తున్నారు. కాబట్టి మనము భగవంతుడిని పొందాలి అంటే దానికి ఆధ్యాత్మికమైనటువంటి
ప్రాయోగికమైనటువంటి సాధన ముఖ్యం, కానీ పుస్తకాలు కానీ, విషయాల పరిజ్ఞానం కానీ, పాండిత్యం కానీ ఏది ఉపయోగం లేదు, అన్నీ నిరర్థకములైనటువంటిది అని బాబూజీ గారు చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఇవాల్టి సత్సంగంలో బాబూజీ గారు మనకి చక్కగా గురువు గారి యొక్క ఆవశ్యకత గురించి చెప్పారు. ఇదే విషయం గురించి ఇంకా కొన్ని ఎక్కువ అంశాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు. నమస్కారం.